హైడ్రా కార్యాలయం బుద్ధ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసనలకు దిగారు. తమ జీతం కట్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం తగ్గించిన కారణంగా విధులకు వెళ్లకుండా నిరసనలు వ్యక్తం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు. రాత్రి పగలు తమతో పనులు చేయించుకొని జీతంలో 5,000 కట్ చేశారని నిరసన చేపట్టారు. అయితే గతంలో జీహెచ్ఎంసీ అండర్లోని ఈవీడీఎంలో పనిచేసిన 1,100 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రస్తుతం హైడ్రాలోని డిఆర్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ ఒకేలా జీతాలు అందేలా జీవో తెచ్చింది. గతంలోనూ హైడ్రా సెక్యూరిటీ కూడా ఆందోళనకు దిగింది. మా బాధ వంగిపోవాలి. నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి వీరాభిమానిని అయినా కూడా నేను ఏ రోజు కూడా ప్రొసెస్ నాకు గవర్నమెంట్ క్లీన్ చేయాలి. మా కమిషనర్ సార్ అంటే నాకు వీరాభిమాని మా జగన్నాథ్ సార్కి. కానీ నాకు ఈ బాధ భరించలేక రాత్రి నేను ఎంత ఏడ్చినా నాకు తెలుసానా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఏడ్చిన నేను రాత్రి జీతం తక్కువ అయింది. ఎట్లా సార్ మాకు ఎట్లా తినాలి ఏంటి, నెలకు ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఏకదం 5,000 రూపాయలు జీతం తక్కువ అయితే ఏం చేస్తాం సార్? ఇంటి కిరాయిలు నెలకు 7,500 ఇంటి కిరాయి ఎట్లా బతకాలి? 2 పిల్లల్ని పెట్టుకొని 1,000 కొట్టుర్రా 2,000 కొట్టు.